దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 105 2 ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయడి. చూడండి, మనం ఎల్లప్పుడూ కూడా తండ్రి అని యెహోవాను బట్టి ఎంతో ఉత్సాహగానము చేయుచు ఉత్సాహధ్వనితో ఆయనను కీర్తించాలి. కొండలన్నీ కూడి మరి దేవునికి ఉత్సాహధ్వని చేస్తున్నాయి. దేవుని సన్నిధి నదులన్నీ చప్పట్లు కొడుతున్నాయి అని భక్తుడు సెలవిస్తున్నాడు. మరి ఈ లోక సర్వభూజనులందరూ కూడా ఉత్సహిస్తూ ఆర్భాటముతో సంతోషముతో దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని ఎంతో కొనియాడేవారిగా ఉండాలి. అంతేకాదు, ఇంతవరకు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పట్ల దేవుడు చేసినటువంటి అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలన్నిటిని బట్టి ఆయన నామానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి ఆయన నామాన్ని ఎంతో ఘనపరచాలి. అంతేకాకుండా వాటిని గురించి ఇతరులతో అనేక మందితో ఎంతో గొప్పగా సంభాషణ చేయవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ సమయం మంది మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధి దినమంతా తోడుగా ఉంచి నడిపించండి. ప్రతి ఒక్క అపాయము నుంచి, రోగముల నుంచి, సాతానందకార క్రియల నుంచి తప్పించండి. వారు వెళ్తున్న వస్తున్న ప్రయాణాలు మార్గాల్లో ఆరోగ్య విషయంలో మీరుండండి. ఈ బిడ్డలకు మీ సన్నిధి బహుబలంగా తోడుగొంచండి. వారి సమస్త విషయములందు సమస్త వాటిలో ప్రభా మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. పరిశుద్ధ ఆత్మతో నింపి నడిపించండి. ఆయన నువ్వు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు మరవకుండా వాటిని అనేక మందికి తెలియపరిచేవారుగా మీరు ఆశీర్వదించమని, దీవించమని, ఈ దినమంతా తోడైండి కాపాడమని సమస్తమునికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.